మనం పండించే పంటల్లో వరిని ప్రధానంగా పండించటం వల్ల కూడా భూమి తాపానికి గురవుతుంది. ఫైవ్ లేయర్ మోడల్ నమూనా చూడాలంటే ఈ నమూనా మీద నిరంతరం 7.5 సంవత్సరాలు తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా, పంటలకి తీవ్రమైన గాలి వచ్చినా సరే నష్టం చేయకుండా కూడా దీంట్లో ఒక క్రమ పద్ధతి ఉంటుంది. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు శ్రీ నిరంజన్ రెడ్డి గారికి, రాజేందర్ రెడ్డి గారికి మరియు వర్మ గారికి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. నిరంజన్ రెడ్డి గారు 2021 సంవత్సరంలో ఒక నమూనా తయారు చేశాను అని విమలక్కకి చెప్తే నేను అన్నం తీసుకొస్తానని చెప్పి అడగంగానే ఆయన అప్పుడు వ్యవసాయ మంత్రిగా ఉన్నారు. ఒక హాఫ్ డే వ్యవసాయ భూమిలో ప్రతి పొలాన్ని, ప్రతి మొక్కని చూశారు. ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత చాలామంది 5 లేయర్ మోడల్ సౌభాగ్యం అని మనం పిలుచుకునేది చాలామంది రైతులు చేస్తున్నారు. బెస్ట్ ప్రాక్టీస్ చేసే వాళ్ళ రైతు నెంబర్లు కూడా మీకు నేను ఇస్తాను. మీరు కూడా ఒకసారి చూడాలండి. పాలమూరులో రాజవర్ధన్ రెడ్డి గారు చేస్తున్నారు, జడ్చర్ల దగ్గర. మీరు ఒకసారి వీలైతే నిరంజన్ రెడ్డి గారు మీరు కూడా చూస్తే బాగుంటుంది. ఆయన పొలం ఎకరంలో 3 లక్షల నమూనా అది. ఎందుకంటే ఆయన స్వతహాగా రైతు కాబట్టి ఇట్టే చూసి అర్థం చేసుకునే స్థితి ఆయనకున్నది. మనం నివసిస్తున్న ఈ భూమండలం భూతాపానికి గురవుతుంది. ఇది మనందరికీ తెలిసిందే. మనం పండించే పంటల్లో వరిని ప్రధానంగా పండించటం వల్ల కూడా భూమి తాపానికి గురవుతుంది. ఈ పంటలకు సంబంధించిన ఆధునికమైన వస్తువులు ఒక చిన్న రైతుకి అందుబాటులో కావాలనే ప్రయత్నంలో రైతు బడి రాజేంద్ర గారు ఒక వ్యక్తిగా ఉండి ఒక ప్రభుత్వం చేయాల్సినంత శక్తితో తయారు చేశారు. అంటే ఇది ఒక వ్యక్తి మీద ఉన్న నమ్మకం మనందరినీ ఇక్కడ తీసుకొచ్చిందంటే ఆయన చేయగలుగుతాడు అనేది ఆయన చేసిన రైతుల వీడియోలు చూసి ఒక నమ్మకంతో మనం ఇంతమంది వచ్చాం. ఇదంతా ఒక వ్యక్తి తయారు చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళలో రైతులు గో ఆధారితంగా పండించే పంటలు రైతులుకి ఏవైనా స్టాల్ ఇవ్వండి ప్రత్యేకంగా ఉంటుంది అనగానే లేదు, వాళ్ళకి ప్రత్యేకమైన ధరతో ఉన్నవాళ్ళు తక్కువ ధరకి తీసుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసామని చెప్పడం జరిగింది. సభాముఖంగా రాజేందర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. అలాగే వచ్చే సంవత్సరం గో ఆధారిత రైతులు సంఖ్య పెరగాలని ఈ స్టాల్స్లో సింహభాగం గో ఆధారిత రైతులతో స్టాల్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో దేశవాళీ ఆవులు ఎవరికైనా ఉన్నాయా? ఆవులు 1 2 3 4 5 6 7 8 సంతోషం. ఒక 15 మంది వరకు చేతులు ఎత్తారు. మీలో ఎవరికైనా ఈ 5 లేయర్ మోడల్ నమూనా చూడాలంటే ఒక ఎకరంలో వరికి ఎంత నీరైతే వాడుతున్నామో వరి పంట పండటానికి ఆ నీటిలో మనం వాడేది 3% నీరే. 3% నీరుతో అక్కడ 35 రకాల పంటలు పండిస్తాం. ఈ నమూనా మీద నిరంతరం 7.5 సంవత్సరాలు రకరకాల ప్రాంతాల్లో పరిశోధన చేసి ఇప్పుడు దీన్ని డిసెంబర్ 15 నుంచి గత సంవత్సరం
డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు 3,000 మంది రైతులకి జిల్లాల వారీగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా జరుగుతుంది, కంటిన్యూ అవుతుంది. చూసిన తర్వాత సిద్ధాంతాన్ని నమ్మాల్సిందే. మనం స్పీచ్ జనంకి అర్థం కాకపోయినా, పుస్తకం ఇస్తే చదవటం అర్థం కాకపోయినా, పొలం చూస్తే నమ్మాల్సిందే. దీంట్లో ఒక వరుస క్రమంలో పంటలు వేయటం ఉంటుంది. తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా, పంటలకి తీవ్రమైన గాలి వచ్చినా సరే నష్టం చేయకుండా కూడా దీంట్లో ఒక క్రమ పద్ధతి ఉంటుంది. రేపు 15వ తేదీ నుంచి దాంట్లో ఉన్న పంటల్ని హార్వెస్టింగ్ చేయడం జరుగుతుంది. మీలో ఎవరైనా చూడాలి, ఆసక్తి ఉంది అనుకుంటే రావచ్చు. దీంట్లో ప్రధానమైన 35 రకాలు ప్రధానంగా మనకు వచ్చే ఆదాయం వచ్చే పంటలు పసుపు, మునగ, వట్టివేరు, అరటి, బొప్పాయి, ఇంకా దుంప జాతులు, కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ప్రధానంగా వీటిలో వస్తాయి. ఇది ఎలాంటి భూముల్లో అయినా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. దీన్ని చేయటం ద్వారా మనకి భూతాపం తగ్గించిన వాళ్ళం అవుతాం. ఒకసారి డిజైన్ తయారు చేసుకున్నాక దీంట్లో ట్రాక్టర్ రావటం అనేది ఉండదు, దున్నటం అనేది ఉండదు, ఏ పంట అయిపోయిన తర్వాత తగలబెట్టడం అనేది ఉండదు. ఇది ఎవరైనా ఎలాంటి భూమిలో అయినా మీ ఇంటి అవసరాలకు 1/2 ఎకరం నుంచి 1 ఎకరం వరకు చేసుకోవచ్చు. 2 నుంచి 3 ఎకరాలకు మించి దీన్ని ఎవరు చేయలేరు. భార్య, భర్త, కొడుకు, కోడలు ఒక ఉమ్మడి కుటుంబం ఉంటే 3 లక్షల రూపాయలు ప్రతికూల వాతావరణంలో మీకు వస్తుంది. అనుకూల వాతావరణంలో 4 లక్షలు. ఇది మీరు చూస్తేనే సిద్ధాంతాన్ని నమ్ముతారు. చూడాలి. దీన్ని సృష్టికర్త శ్రీ సుభాష్ పాలేకర్ గారు భారతదేశం మొత్తం అరుణాచల్ ప్రదేశ్ తప్ప అన్ని రాష్ట్రాలు నేను తిరిగి వచ్చా. అక్కడ చేసిన విధానాలన్నీ కూడా మన నేలకి, మనకున్న సవాళ్ళకి, మనకున్న వర్షపాతానికి తగ్గట్టుగా అది రూపొందించబడింది. మీలో ఎవరైనా ఆసక్తి ఉంటే నా క్షేత్రానికి రావచ్చు. చూసిన తర్వాత నమ్మగలుగుతారు. ఇది ఒక అద్భుతమైన జీవన కళ. ఉప్పు తప్ప అన్నీ అక్కడ పండించుకోవచ్చు. మనం 3 పూట్ల తినగా 3 లక్షల రూపాయల ఆదాయం ఈ మోడల్లో ఉంటుంది. మీరు చూడాలనుకుంటే దగ్గరలో జడ్చర్ల దగ్గర రాజవర్ధన్ రెడ్డి అని ఉన్నారు. ఆయన నెంబర్ మీకు ఇస్తాను. నా పొలం ఇక్కడి నుంచి 365 కిలోమీటర్లు కృష్ణా జిల్లాలో ఉంది. ఇంకోటి వికారాబాద్లో ఉంది. రాజవర్ధన్ రెడ్డి గారి దగ్గర నుంచి 60 to 70 కిలోమీటర్స్ దూరం. ఇది రేపు వర్షాకాలంలోపు మనం భూమిని సర్ది చేసుకుంటే ఈ విధానం తయారు చేసుకోవచ్చు. తయారు చేయడానికి సంబంధించిన బెడ్స్ ఎలా వేసుకోవాలి, మొక్కలు ఎక్కడ దొరుకుతాయి, ఇవన్నీ కూడా రాజవర్ధన్ రెడ్డి గారు మీకు చెప్తారు. ఆయన నెంబరు మీకు ఇస్తున్నాను. ఇది ఎవరైనా ఆసక్తి ఉంటే నెంబర్ రాసుకోవచ్చు. 9393567567. ఈ అవకాశం ఇచ్చిన రాజేందర్ రెడ్డి గారికి మరియు మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. తెలుగు